హలో, మీరెక్కడున్నారు? మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? లైబ్రరీలో ఉన్నారా? లిక్కర్ ఫ్యాక్టరీలో ఉన్నాను. అక్కడికి ఎందుకు వెళ్ళారు? నేను మా జర్నలిస్ట్ ఫ్రెండ్ కలిసి ఇల్లీసెట్ లిక్కర్ యూనిట్ ని ఇంటెలిజెంట్ గా పట్టేశాం. మేడ్చల్ 35A phase 2. మీరు ఇక్కడికి వస్తే స్టాక్ సీజ్ చేసి క్రిమినల్స్ ని అరెస్ట్ చేయొచ్చు. అవన్నీ తర్వాత, ముందు అక్కడి నుంచి వచ్చేయండి. మీరే ఇక్కడికి వచ్చేయండి. ఎవరైనా చూస్తే రిస్క్ అండి. చూసేసారండి. హలో హలో హలో, ఎందుకే చూసారని అబద్ధం చెప్పావు? ఫాస్ట్ గా రావాలని. అమ్మాయి ఎక్కడ? అమ్మాయా? ఏ బాబు, అమ్మాయి ఎక్కడ? ఎవడ్రా నువ్వు? నా గొడవ వదిలేసే, అమ్మాయి ఎక్కడో చెప్పు. ఎవడ్రా నువ్వు? పోలీస్. పోలీసా? యూనిఫామ్ లో లేకపోయినా ఫుల్ ఫామ్ లో ఉన్న పోలీస్. ఆయన ఎంటర్ అయితే క్రిమినల్స్ మొత్తం సెంట్రల్ జైల్లో నిద్రపోవాల్సిందే. దీనికి ఇక్కడ కూడా నిద్ర గొడవే. వీళ్ళిద్దరిని ఏసేయండిరా. అన్ని ఛానల్స్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని తొందరగా రమ్మని చెప్పండి. కమ్ ఫాస్ట్. పోలీస్ స్టేషన్. మీకు ఫోన్ చేసింది నేనే. రండి. మీ ఆఫీసర్ సింగిల్ గా వచ్చి అందరినీ హ్యాండిల్ చేస్తున్నారు. మా ఆఫీసరా? ఉలాలు ఆయనే. గురుజీ, మీరేంటి ఇలా యూనిఫామ్ లో? లేకుంటే ఉత్త పిత్తలు వస్తారు. ఐఎమ్ రామ్జీ, మాదాపూర్ సిఐ. అచ్చి ఊరుకోండి. ఐఎమ్ రామ్జీ రామ్జీ రామ్జీ, ఇంటి పేరు జీ. ఏదో నాటకాలు మీరు. ఈ మేసర్లు ఒకటి. ఇంతకీ నువ్వు వేసేసిన తమ్మి ఏ టీము? ఈ స్పెషల్ స్క్వాడా, క్రైమ్ బ్రాంచా, అండర్ కవరా? వన్స్ క్రైమ్ నా మెటర్ లోకి వచ్చే కాదు. సివిల్, క్రిమినల్, పబ్లిక్, ప్రైవేట్, పొలిటికల్, పర్సనల్, ఆ స్టేషన్ ఈ స్టేషన్ అని చూడండి. ఫ్రస్ట్రేషన్. హలో గురుజీ, మీరు ఎక్కడున్నారు? ఈయనే షూటింగ్ లో ఉండా. మీ నాన్నకి ఏమైనా సెకండ్ సెటప్ ఉందా? చిచ్చి, మా నాయన నిప్పు, మీ మమ్మీ ఉప్పు, విశ్వాసానికి మారు పేరు. మరి తప్పెలా జరిగింది గురుజీ? తప్పు గురుజీ, సాయంత్రం ముందేస్తూ మాట్లాడుకుందాం. చాలా పెద్ద న్యూస్ అండి. అట్నే బెరీన రా కూర్చుందాం. అలాగే గురుజీ, బాయ్. ఆ సిఐ గారు మీడియా ముందు హీరోలా బిల్డప్ ఇస్తున్నాడు. కష్టం మీదే, క్రెడిట్ మీరండి. మీరు ఆగండి. నేను ఎక్స్పోజ్ అయితే క్రిమినల్స్ ఎస్కేప్ అవుతారండి. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఓ, అంటే మీరు అండర్ కవరా? సమ్ టైమ్స్. మీరు పని తప్ప పబ్లిసిటీ చూసుకోరు. యు ఆర్ రియల్లీ గ్రేట్ అండి. ఇటువంటి ఇల్లీగల్ దందాలని ఉప్పు పాతరేస్తా. దీని వెనక ఎవడున్న జుట్టు పట్టుకిట్లుంది 1000 నుంచి 10 కిలోమీటర్ల లోపల బొంద పెట్టా. వన్స్ నేను కేసు టేకప్ చేస్తే వాడు లాకప్ లో పడ్డట్టే. వినరా సాబ్, మీరు ఇవన్నీ సీరియస్ గా తీసుకోకురి. మీ పెంపుడు కుక్కసమంటూ ఆ మీడియా వాడు మైకు తీసుకొచ్చి నోటికాడ పెట్టే వరకు మైక వచ్చింది. ఇది చేసింది వేరేటోడు. ఒక్క వారం దినాలు టైం సాబ్, పట్టుకుంటా. 1 వీక్ టైం కావాలా నీకు? 1 వీక్. దీపక్, గ్రాండ్ రీజెన్సీ హోటల్ కిల్లింగ్స్ తో మాకు సంబంధం లేదని అల్ జిహాద్ స్టేట్మెంట్ ఇచ్చింది. వీడు కరప్ట్ అయినా కరెక్ట్ టైంకి వచ్చిండు. ఈ కేసుని ఎంక్వైరీ చేయమని మిస్టర్ రామ్ భూపాల్ ని సింగిల్ మ్యాన్ కమిషన్ వేసింది. మార్తాండ్, ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం. ఎంత ఖర్చైనా పర్లేదు. ప్రాపర్ కాంటాక్ట్ పట్టుకొని ఆ రామ్ భూపాల్ ని కొనేయండి. రే రామ్జీ, తొందరగా నా ఫ్యాక్టరీని సీజ్ చేసిన వాడెవడో తెలుసుకో, లేకపోతే. రవి మెసేజ్ పెట్టి వారం రోజులైంది. వాడు ఎక్కడున్న రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేస్తాడు. ఏమైంటుందరా? ఏమంది పెద్దనా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బోలెన్ని మిషన్లు, సీక్రెట్ ఆపరేషన్లు ఉంటాయి. అవునవునండి, ఈ మధ్య బ్రూస్లీకి పోలీసులకు ఉండే కష్టాలు, పోలీసులు లా ఉంటే కష్టాలు బాగా తెలిసొచ్చాయి. నిజమేగా? టెన్షన్ పడకండి. మీరు మా ఇంటికి కంపెనీ పేరు నిలబెట్టే ఎంప్లాయ్ అనుకున్నాను. మమ్మల్ని కూడా నిలబెడతావు అనుకోలేదు. సారీ సార్. రామచంద్రరావు, మీ ఇంటికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. రాహుల్,
కదా మా అబ్బాయి. రండి బాబు కూర్చోండి. థ్యాంక్ యూ అంకుల్. మాకొక్కడే అబ్బాయి రాహుల్ హార్వర్డ్ లో ఎంబీఏ చేశాడు. వీడికి పెళ్లి చేద్దామని మా సర్కిల్స్ లో ప్రపోజల్స్ చూస్తుంటే మీ బాస్ అన్నారు, కోడల్ని తెచ్చుకునేది మనకున్న స్టేటస్ పెంచుకోవడానికి కాదు, మనకు లేని కూతుర్ని తెచ్చుకోవడానికి అని. ఆ మాట నాకు బాగా నచ్చింది. మొన్న ఫంక్షన్ లో మీ అమ్మాయిని చూసి రాహుల్ కి ప్రపోజ్ చేశారు. వీడు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. మీరు ఓకే అంటే మేము చాలా హ్యాపీ. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇదంతా నిజం అనిపిస్తుంది. అమ్మ కావ్య, ఇది నీ లైఫ్ కి సంబంధించిన విషయం. ఎలాంటి కంపల్షన్ ఫీల్ అవ్వద్దు. నీకు మా వాడు నచ్చితేనే ఓకే చెప్పు. చెప్పమ్మా. ఆడపిల్ల అంతకంటే ఇంకేం చెప్తుంది. ఇంతకీ అబ్బాయి ఎవరు? మా అబ్బాయి అండి. ఓ, ఏం చేస్తున్నాడు? సినిమాలో పనిచేస్తుంటాడు. సారీ బాబు, నేను పెద్దగా సినిమాలు చూడను. చూసినా కనబడలేండి. హీరోలకు డూప్. ఓ, డూప్ కాదు సార్, స్టంట్ మ్యాన్. రెండూ ఒకటే. అంటే నిజమైన రిస్కులు చేసే రియల్ హీరో అన్నమాట. థ్యాంక్స్ మ్యాన్. అందరికి మీ అంత నాలెడ్జ్ ఉండదు. రామచంద్ర, అమ్మాయికి సివిల్స్ ఎగ్జామ్స్ అయిపోయాక నిశ్చితార్థం పెట్టుకుందాం. అలాగే సార్. ఇంకా సార్ కాదు, బావగారని పిలవాలి. ఓ, కాలనీ మొత్తం వచ్చేసారు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీ రామచంద్రరావు నేను బియ్యంకులం కాబోతున్నాం. చూసావా, చైర్మన్ గారే వచ్చి మీ అమ్మాయిని మా వాడికి ఇమ్మని రిక్వెస్ట్ చేశారు. అది నా పెంపకం. కోహ్లీ సెంచరీ కొడితే ధోని కప్పు తీసుకున్నాడంట. అని బతుక్కి సెటైర్లే. ఎప్పుడో ఫైట్ లో కాలో చేయపోద్ది. అమలు, మీ ఆయనతో చెప్పి హ్యాండిక్యాప్ కోటాలో జాబ్ ఇప్పించమ్మా. నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. ఏమన్నా కాపీ తాగుతావా? కార్తీ ఎలా ఉన్నాడ్రా? నీకు నచ్చాడా? అంటే నువ్వు చూడలేదా? నువ్వు చూసావు కదా. జూనియర్ బ్రూస్లీలా ఉన్నాడు. అదిరిపోయాక. అవునవును, అదిరిపోయాడు. సరే, నాకు నువ్వు సెలెక్ట్ చేసావు కదా, నీకు నేను సెలెక్ట్ చేస్తా. మీకు ఆ ఛాన్స్ లేదండి. ఆల్రెడీ సెలక్షన్ అయిపోయింది. అవునా? ఎవరు పైన ఏగలో అదేం లేదక్కా. ఆహాహా, నీ సిగ్గు చూస్తుంటే విషయం చాలా దూరం. రింగ్ రోడ్ లా గుండ్రంగా అక్కడే తిరుగుతుంది. అబ్బే, రే, అమ్మాయి నాకు పరిచయం చేయరా ప్లీజ్. నీకు పరిచయం చేయాలంటే ముందు అక్కడ ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. ఏంటండి అది? ఈ మధ్య మీకు ఒక విషయం చెప్పాలని టెన్షన్ పడుతున్నాను, స్ట్రగుల్ అవుతున్నాను, నిద్రలో ఉలికి పడుతున్నాను. నేను కంగారు పడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదండి, ఈ పోలీస్ జాబ్ నా మెడలో లేదు. అందుకే రిజైన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. రిజైన్ చేసి డేంజర్ డేవిడ్ గారి దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫీల్డ్ లో చేసే రిస్క్ లే, అక్కడ ఫైట్ లో చేస్తే బోల్ అంత డబ్బు. ఢిల్లీ బత్తా 2800, గ్లాస్ బ్రేక్ చేస్తే 1200, జంప్ చేస్తే 1500, ఫాలింగ్ చేస్తే 1800, 6 డబుల్ కాల్ షీట్, పికప్ వాళ్ళది, డ్రాపింగ్ వాళ్ళది. పైగా రోజుకి 3 రకాల టిఫిన్లు, 2 రకాల నాన్ వెజ్లు, టీలు, కాఫీలు, బిస్కెట్లు, చెక్కలు, కూల్ డ్రింక్స్. ఎవరు ఏడుస్తున్నారు? అరే ఏమైందండి? ఇంకేం కావాలండి? మీరున్నారన్న ధైర్యంతో మేమంతా హ్యాపీగా పడుకుంటుంటే మాకు నిద్ర లేకుండా చేస్తారా? ఏమండి, మీకు నిద్ర పట్టకపోతే టాబ్లెట్ కొనుస్తాను. ఏంటండి కొనిచ్చేది? మీ మీద గేమ్ డిజైన్ చేస్తుంటే మీరు రిజైన్ చేస్తారా? పొల్యూషన్ తో నిండిపోయి సొసైటీకి సరైన సొల్యూషన్ మీరే అనుకున్నారు. అలాంటిది ఏమండి, నేనేదో డిప్రెషన్ ఉండి అలా మాట్లాడిందంటే. డిప్రెషన్ వస్తే సైకియాట్రిస్ట్ ని కలవాలి తప్ప సైడ్ అయిపోకూడదండి. నేను సైడ్ అవును, మీరు ఊరుకోండి, మీరు ఊరుకోండి బాబు. ఓకే, ప్రామిస్. నేను రిటైర్ అయ్యేదాకా ఈ జాబ్ ని నేను రిజైన్ చేయను. ఓకే? నాకు ఎప్పటి నుంచో పోలీస్ బైక్ డ్రైవ్ చేయాలని డ్రీమ్. అవునా? మీకు ఎప్పుడు డ్రైవ్ చేయాలనిపించినా నాకు ఒకసారి ఫోన్ చేయండి. మీరు జాబ్ కి రిజైన్ చేస్తానంటే భయపడిపోయాను తెలుసా? మీ రియాక్షన్ చూసి నేనైతే బెదిరిపోయాను. ఇంకెప్పుడు ఆ థాట్ అబ్బే అస్సలు రానివ్వండి. ఎస్ అప్ స్టాప్. బాగుందిరా నీ పని. ఇది ఒక్కటే తక్కువ అనుకున్నాను. సిగ్గులు ఎదురా అమ్మాయి వెనకాల కూర్చోడానికి. కౌన్ హై భాయ్ సాబ్ ఆప్? ఏరా, తండ్రిని అనుకున్నాను. తెలుగు కూడా మర్చిపోయావా? అంకుల్ మీరేదో పొరపాటు పడుతున్నారు. హీస్ అ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్? ఎస్. అలా చెప్పాడు నీకు? ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. क्या बकवास कर रहे हो आप? चुप रहो. ఏంట్రా వేషాలు వేస్తావా? ये कौन है मालूम? क्यों परेशान कर रहे हो? ఇందులో పేలుతున్నావేంటి? चुप. मैडम को हरास कर रहे हो? अंदर डाल के हड्डियां तोड़ दूंगा. चलो, आप चलो. सीधे चलो. चलो. मैडम आप जाओ. जाओ. चलो चलो. ఏమండి, నాకు మొత్తం అర్థమైందండి. ఏం అర్థమైంది? వాళ్ళ అబ్బాయి కూడా మీలాగే ఉండుంటాడు. మీతో ఇదే అడ్వాంటేజ్ అండి, ఈజీగా క్యాచ్ చేస్తారు. అవతల వాళ్ళకి స్ట్రెయిన్ ఏ ఉండదు. ఎంతసేపు గుంజుతారా? టైం 10 అయిపోతానది. మాస్టర్ ఫోన్ చేసే మాస్టర్.
వారి కోసం మనం చూస్తుంటే వాళ్ళ నాయన ఫోన్ చేస్తాడు మాట్లాడండి. చెప్పండి అంకుల్. నల్లడండి సార్, నన్ను అంకుల్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? షూటింగ్ ఎక్కడ? 7 acres అండి. మావాడున్నాడా? లేడంటే ఏమంటాడు? ఉండాడు ఈడ్ని. ఉన్నాడా? ఏదో సార్ ఫోన్ ఇట్లా ఇరుక్కున్నామేందిరా? బ్రూస్లీకి రోపు కట్టాము, హాఫ్ అన్ అవర్ దాకా దిగడు. సారీ. ఇదేదో మేనేజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. షూటింగ్ స్పాట్కి వెళ్దాం.